సార్ రానున్న ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందని ఆశిస్తుంది? వరప్రసాద్ గారు. ఎందుకని సార్? ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి రూల్స్ రెగ్యులేషన్ అంతా కరెక్ట్గా చేస్తాడు, డెవలప్మెంట్ చేస్తాడు బాగా. అంటే గడిచిన 5 కాలంలో అభివృద్ధి ఏం జరగలేదంటారా? జరగలేదు, ఏమి జరగలేదు. సార్ రానున్న ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ ఎంపీ ఎవరైతే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు? తిరుపతి ఎంపీ అభివృద్ధికి ఎవరైతే అవకాశం ఇస్తారో వాళ్ళకి మనం ఇస్తాం. ఇప్పటివరకు అభివృద్ధి అనేది ఎంత మాత్రం అయిందో ఈ వీడియో చూస్తున్నాం అందరికీ తెలుసు. ఇక రాబోయే రోజుల్లో ఎవరైతే అభివృద్ధి ఉంటుందో అనుకుంటామో వాళ్ళకే ఓటేసే ఆస్కారం ఎక్కువగా ఉంది. క్యాండిడేట్ ఎవరంటారు సార్ తిరుపతి పార్లమెంట్? అంటే కేంద్ర ప్రభుత్వంలో సహాయ సహకారాలు లేనిదే ఇప్పుడు ప్రస్తుతం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసే పరిస్థితి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీకి ఆస్కారం ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వరప్రసాద్ గారికి ఈసారి అవకాశం ఇవ్వాలని ఒక దుద్దేశం అయితే ఉంది. ఇక రాజకీయ పరిణామాలు చూసుకొని వేస్తాం. గడిచిన 4 సంవత్సరాల్లో ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదా ఎంపీ పరిధిలో? ఎంపీ పరిధిలో జరిగిందా జరగలేదా అని నేను చెప్పినంత మాత్రం అయిపోదు, కానీ ప్రజలందరూ తెలుసు ఎంత అభివృద్ధి అయింది. అభివృద్ధి అంటే ఏదో చిన్నగా రోడ్లు వేసుకోవడం అదే కాదు కదా. అభివృద్ధి అంటే ఐటీ రావాలి, ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ కావాలి, అదేవిధంగా ఏం డెవలప్ అవ్వాలనో అవి డెవలప్ కావాలి. ఏదో చిన్నవి చేసి అయిపోయిందంటే అలా కాదు కదా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయో ప్రజలందరూ తెలుసు. దాన్ని చూసే ప్రజలందరూ ఓటేస్తారని నేను అనుకుంటున్నాను.